ఆఫీస్‌లో స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. పోస్ట్ ఆఫీస్ అంత సేఫ్ అయిన ప్లేసు, సేఫ్ అయింది. ఇంకా ఎక్కడా లేదు కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక హ్మ్, ఈ స్కీమ్‌లో నెలకు 1000 పెట్టుబడిపై ఎంత రాబడి లభిస్తుందో మనం తెలుసుకుందామనమాట. మీరు మంచి రాబడిని కోరుకుంటే ఎన్నో మార్గాలున్నాయి. పోస్ట్ ఆఫీస్‌లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే స్కీములు ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు నెలవారీగా పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయానికి మంచి రాబడి పొందొచ్చు. స్కీమ్ అన్నమాట. మీరు మంచి రాబడిని కోరుకుంటే మనము ఎంత పెడితే మనకి ఎంత వస్తుందో అనే దాని గురించి ఈరోజు వీడియో అని చెప్పొచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అద్భుతంగా ఉంటుంది. ఇక పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తున్న అనేక రకాల చిన్న పొదుపు పథకాలు ఉన్నాయి. వీటిలో ప్రజలు తమ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టొచ్చు. చాలా మంచి వడ్డీ రేటుతో రాబడిని పొందొచ్చు. మీరు మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన పథకం కోసం చూస్తున్నట్లయితే మీరు మీ డబ్బును పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. పొదుపుతో మీ డబ్బును పెట్టుబడి పెట్టొచ్చు. చాలా మంచి రాబడిని పొందొచ్చు. ఎందుకంటే ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రభుత్వ హామీతో పోస్ట్ ఆఫీసులలో పథకాలు కొనసాగుతున్నాయి. ఇక పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి పథకం ఒక ప్రత్యేక పథకం. ఈ పథకంలో పెట్టుబడిదారులు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి పథకంలో పెట్టుబడిదారులు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి కనీసము పరిమితి నెలకు 1000. అదే సమయంలో గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి లేదు. ఆర్‌డి పథకం 6.7% వడ్డీ రేటుతో రాబడిని అందిస్తోంది. అదే సమయంలో ఈ పథకం 5 సంవత్సరాలలో మెచ్యూరిటీ అవుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి పథకంలో ప్రతి నెల రూ. 1000 మాత్రమే పెట్టుబడి పెడితే మీరు 5 సంవత్సరాల్లో మొత్తము 60,000 పెట్టుబడి పెడతారు. ఈ సందర్భంలో మీరు మెచ్యూరిటీ సమయంలో మొత్తము 71,369 పొందుతారు. ఇందులో మీకు వడ్డీగా 11,369 మాత్రమే లభిస్తుంది. అందువల్ల ఆర్‌డి పథకంలో క్రమం తప్పకుండా 1000 పెట్టుబడి పెడితే మీకు 11,000 లాభం వస్తుంది. ఇది అన్నమాట చిన్న చిన్న స్కీముల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఎందుకు అంటే ఈ వీడియోస్ నేను ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారని చెప్పేసి మంగ్లీ వాళ్ళ తమ్ముడికి సంబంధించిన వీడియోలో చెప్పడం చాలా మంది లక్షలు లక్షలు ఒక్కొక్కరు 80,00,000, 11,00,000, 25,00,000, 18,00,000 అలా పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్‌లో కనుక మనం పెట్టినట్టయితే ఎంత భద్రత కలిగి ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది కాబట్టి మీరు గనక ఇలాంటి మీ దగ్గర ఉన్న డబ్బులు అంటే మరి ఎక్కువ ఆశపడకుండా, ఇంట్రెస్ట్‌కి ఆశపడకుండా ఇలా పోస్ట్ ఆఫీస్‌లో పెడితే మనకు దానికి సేఫ్ ఉంటుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. 80,00,000 అతను ఇచ్చేసాడు. అతని 80,00,000 ఇప్పుడు పోయినవి. ఇప్పుడు దీనికి మీరు ఇలాంటి గవర్నమెంట్‌కి సంబంధించిన దాంట్లో డిపాజిట్లు చేసుకుంటే మీరు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా కానీ మీ డబ్బులు చాలా భద్రతగా ఉంటాయి కాబట్టి ఈ ఆర్థిక భద్రతను కోల్పోకుండా ఉండడానికి నేను ఇలాంటి వీడియోస్ పెడుతుంటాను. మీరు గనక ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్‌లో రాయండి.